సండే పీర్ల పండగకి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్‌గా సాటర్డే ఈవినింగే వెళ్ళాల్సి ఉంది. కాకపోతే మా ఆయన మార్నింగ్ వెళ్దామని చెప్పారు. మా లియాకి పీర్ల పండగ అండ్ ఇదంతా ఏమీ తెలీదనమాట. అందుకనేసి తన కోసమే సాటర్డే ఈవినింగ్ వెళ్తే అక్కడంతా చూస్తది కదా మంచిగా అనుకున్నాను. సండేనే వెళ్ళాము. ఇంకా అక్కడ డప్పులు అవి కొడుతుంటే మా లియాకి డాన్స్ చేయాలనిపిస్తుందనమాట. వాళ్ళందరూ ఎగురుతుంటే. అది కొత్త ఊరు, కొత్త పీపుల్ ఉన్నారు అని చెప్పేసి పోవట్లేదనమాట ముందుకి. వాళ్ళ డ్యాడీ అయితే ఇలా దగ్గరగా తీసుకెళ్లారు వాళ్ళు ఎగిరే చోటికి. బట్ చేయట్లేదు, సైలెంట్‌గా ఉంది. ఇంకా వాళ్ళ అత్త అయితే పాపం చాలా కష్టపడింది. తెలిసిన వాళ్ళకి ఇలా చెప్పి డాన్స్ చేయించమని. సో, దాంతో కొంతమంది ద్వారా తను కొంచెం అలా ఎగరగలిగిందనమాట. ఫైనల్‌గా మలియాకి పీర్ల పండగ పరిచయం చేశామన్నమాట. ఇలా ఉంటాయి. సో, ఇవి పీర్లంటారు. ఇలా తీసుకొస్తారు. ఇలా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాము. అండ్ స్టార్ట్ చేసిందనమాట మలియా డాన్స్ చేయడము. ఆ పిల్లలైతే తనకి నేర్పించడానికి చాలానే కష్టపడ్డారు. చూస్తుండని మరి ఎంతమంది హెల్ప్ చేశారో తను డాన్స్ చేయడానికైతే. కాకపోతే తనకి ఇవన్నీ ఐడియా లేదు కాబట్టి కొంచెం కష్టం అనిపించి కొత్త పీపుల్‌తో కలవలేకపోయింది. తనకు విజిలేయడం రాకపోయినా ఊరికేనే అలా సౌండ్ చేసిందనమాట. అందరూ అలా చేస్తూ ఉంటే. మా లియా డాన్స్‌కి హెల్ప్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తనకొక ఐడియా వచ్చిందనమాట. పీర్ల పండగ అంటే ఏంటి? ఎలా? అని చెప్పేసి. ప్రెజెంట్ మా ఊర్లో పీర్ల పండుగ చేయట్లేదు. ఇలా ఎవరైనా పిలిస్తే వెళ్ళడం తప్పితే. అండ్ మీ ఊర్లో పీర్ల పండుగ సెలబ్రేట్ చేశారో లేదో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ లియా ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.